సూపర్ ట్రెండింగ్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? అయితే ఎప్పటికీ డిమాండ్ తగ్గని 25 ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ఐడియాస్, రిటర్న్ గిఫ్టింగ్, కార్పొరేట్ గిఫ్టింగ్, టీ-షర్ట్ ప్రింటింగ్, పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ అండ్ మరెన్నో అట్రాక్టివ్ బిజినెస్ ఆప్షన్స్ పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7981100758. విజయవాడ గుంటూరు మధ్య ఉన్న జాతీయ రహదారిపై అంటే కాజా దగ్గర ఒక టోల్ ప్లాజా అయితే ఉంది. అక్కడ ఒకసారి మనం టోల్ గేట్ సిస్టమ్ ఒకసారి మనం గమనిస్తే, ఒకసారి కార్ ఇలా వెళ్ళిందంటే ఒక 150 రూపీస్ అక్కడ టోల్ గేట్ ట్యాక్స్ అయితే కట్ అవుతాయి, రోడ్ ట్యాక్స్ అయితే కట్ చేసుకుంటారు. మామూలుగా అంత ముందు అయితే 24 గంటల్లో మనం మళ్ళీ రిటర్న్ అయ్యి ట్యాక్స్ అయితే కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. 24 గంటల్లో మళ్ళీ రిటర్న్ అయ్యి అదే టోల్ గేట్ మీద నుంచి తిరిగి ప్రయాణం చేసేటప్పుడు అయితే ఎక్కువ ట్యాక్స్ అయితే కట్టవలసిన అవసరం అయితే ఉండదు అంతకుముందు. కానీ అక్టోబర్ నుంచి అయితే మాత్రం ఈ సిస్టమ్ అయితే కంప్లీట్ గా మారిపోయింది. ఎలాగుండిందంటే, ఇప్పుడు 150 రూపాయలు ఇటు సైడ్కి వెళ్ళేటప్పుడు, గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు ఒక 150 రూపీస్ కట్ అయ్యాక మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక సగం అయితే, ఈ 24 అవర్స్ అయినా కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఒక సగం ఛార్జ్ అయితే కట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే, మొత్తం టోటల్ గా మన ఏపీలో మొత్తం 69 నేషనల్ హైవేస్ తో కానివ్వండి, స్టేట్ హైవేస్ కానివ్వండి, ఇవన్నీ కలుపుకొని మొత్తం రోడ్డు మీద 69 టోల్ ప్లాజాస్ అయితే ఉన్నాయి. ఇందులో కేవలం ఒక 4 తీసేసి మిగతా 65కి ఇవే ఈ కొత్త రూల్స్ అయితే అమలు చేస్తున్నారు. ఎన్నిసార్లు తిరిగితే అది 24 గంటలు లేదు, ఏం లేదు, ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు మనం డబ్బులు అయితే కట్టాలి. ఇక్కడ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ గుంటూరు దగ్గర నుంచి రాజమండ్రికి వెళ్ళే ఈ గ్యాప్ లోనే దాదాపు 4 టోల్ ప్లాజాస్ అయితే ఉన్నాయి. ఈ 4 టోల్ ప్లాజాస్ మొత్తం నేషనల్ హైవే కిందకే వెళ్తాయి. ఒక కారు ఈ గుంటూరు నుంచి రాజమండ్రికి వెళ్ళడానికి దాదాపు ఎంత కట్ అవ్వాలో, ఈ హైవేలో అయితే 150, అండ్ గన్నవరం దాటిన తర్వాత అదొక 75, దాన్ని దాటిన తర్వాత ఒక 80 రూపీస్. ఇలా ఒక్కొక్క టోల్ ట్యాక్స్, ఒక్కొక్క టోల్ ప్లాజాకి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ వాళ్ళు మెయింటైన్ చేసే రోడ్డు మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ మొక్కలు మెయింటెనెన్స్ కానివ్వండి, వీటన్నిటిని ఆధ్వర్యం చూసుకొని రోడ్లు మరమ్మతులకు మొత్తం వీళ్ళంతా ఈ టోల్ గేట్ సిస్టమ్ నుంచి అయితే ఈ డబ్బులు అయితే కలెక్ట్ చేస్తున్నారు. విజయవాడ హైదరాబాద్ మార్గంలో కీసరా టోల్ ప్లాజా అంటే నెల్లూరు చెన్నై హైవేలో ఉన్న వెంకటాచలం, బోధరం, సూళ్లూరుపేట కలిపి ఈ 4 చోట్ల మాత్రమే ఈ పాత టోల్ ట్యాక్స్ సిస్టమ్ అయితే అమలవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక జియో తీసుకున్నారు. వాళ్ళు టెండర్ వేసేటప్పుడే వాళ్ళకి 2031 వరకు ఆ టైం వరకు అయితే ఈ 4 టోల్ ప్లాజాస్ మాత్రం ఈ సగం రేట్, ఇప్పుడు ఇటు వెళ్ళినప్పుడు 150, మళ్ళీ రిటర్న్ లో సగం ఛార్జెస్ మాత్రమే కట్టే విధంగా అయితే ఈ 4 టోల్ గేట్లు మాత్రం ఛార్జ్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం నువ్వు ఎన్నిసార్లు తిరిగినా, ఎన్నిసార్లు అటు ఇటు తిరిగినా కానీ, ఇప్పుడు ఒక 10 నిమిషాలు అటు ఇటు నువ్వు ఎన్నిసార్లు తిరిగినా అన్నిసార్లు డబ్బులు కట్ అవుతాయి. ఈ అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన ఈ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ జనవరి తరువాత అయితే ఇంకా ఇదే డైలీ అయితే జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఒకప్పుడు అయితే 24 గంటల్లో, ఇప్పుడు ఫస్ట్ ఒకసారి కట్టేసాం, టోల్ ట్యాక్స్ కట్టేసామంటే రిటర్న్ లో మనం డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. కానీ కొత్త రూల్స్ వచ్చేసి రిటర్న్ లో 24 గంటల లోపల వస్తే సగం ఛార్జ్ అయితే తీసుకుంటారు. 24 గంటలు దాటితే వెంటనే మళ్ళీ ఫుల్ అమౌంట్ అయితే కట్టాలి. కానీ ఇప్పుడు ఏంటంటే 24 గంటలు లేదు, ఏం లేదు, వెంటనే నువ్వు ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు అయితే ట్యాక్స్ అయితే కట్టాలి. ఈ విధంగా అయితే కొత్త నిబంధన అయితే వస్తా ఉంది. చూడాలి మరి దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడతారో, లాభపడతారో, ఎవరు లాభపడతారో అర్థం కావట్లేదు. డెఫినెట్ గా ట్యాక్స్ అయితే ఎక్కువ మోతాదులో ఈ టోల్ గేట్లు ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళ బంధువులు, వీళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరే ఈ టెండర్లు అనేవి వాళ్ళు దక్కించుకొని అక్కడ టోల్ ప్లాజా అయితే క్రియేట్ చేస్తారు. అండ్ చాలా ఊరికి అయితే మనం గమనించాము, టోల్ ప్లాజా దగ్గర అయితే కొన్ని వెహికల్స్ టోల్ గేట్ కట్టకుండా గొడవబడి మరీ వెళ్ళిపోతా ఉంటారు. ఆ వెహికల్స్ ని కూడా నోట్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఎవరికి కంప్లైంట్ ఇస్తారంటే ఎవరికి కంప్లైంట్ ఇవ్వరు. ఎందుకంటే ఇది అధికారంగా ఈ గవర్నమెంట్ చేతిలో ఉండదు కాబట్టి, అక్కడ ఉండే వాళ్ళు టెండర్లు వేసిన వాళ్ళు మాత్రమే దీని ఓనర్స్ కాబట్టి వీళ్ళు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అవుతా ఉంటది. అదే విధంగా వీళ్ళు ఆ టోల్ ట్యాక్స్ డబ్బులు ఏ విధంగా యూజ్ చేస్తారు అంటే, ఇప్పుడు ఎక్కడన్నా రోడ్లో యాక్సిడెంట్ జరుగుతాయి. ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళు సపరేట్ గా ఒక టీం ఉంటది, నేషనల్ హైవే NHAI టీము. వాళ్ళు వెళ్ళి ఆ యాక్సిడెంట్ లో ఉన్న వాళ్ళని వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కానివ్వండి, ఆ వెహికల్స్ ని తీసేసి రోడ్డు క్లియర్ చేసేయడం కానివ్వండి, మొక్కలు ఈ మధ్యలో మొక్కలు ఉంటాయి, ఈ మొక్కలన్నీ కట్ చేయడం, రోడ్డుకి అడ్డం రాకుండా, ఇటువంటి వాటికైతే ఈ టోల్ ట్యాక్స్ అనేది యూజ్ అవుతా ఉంటది.
కానీ ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడైతే చాలా హెవీగా ఎక్కువ మొత్తం మీద అయితే ఈ టోల్ ట్యాక్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు తక్కువ కలెక్ట్ చేసినప్పటికీ ఇప్పుడు నేషనల్ హైవేస్ సెక్యూరిటీ పరంగా కానివ్వండి, భద్రత పరంగా, ఈ నీట్నెస్ గా క్లీన్ గా మొత్తం బాగానే ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. ఈ డబ్బులతో వీళ్ళు భవిష్యత్తులో ఏం చేస్తారో ఒకసారి అయితే మనం భవిష్యత్తులో గమనించాల్సిన